అంటే బయట ప్రపంచానికేమో మిమ్మల్ని పెద్ద విలన్గా చూపిస్తున్నారు వైసీపీ అనేది. అదే నా ప్రాణం తీసింది తెలుగుదేశం పార్టీలో మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు నేనేదో విలనని నరహంతకుడు అని చెప్పి నరహంతకుడిలాగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు బయట ప్రపంచానికి. ముఖ్యంగా మరి మా లీడర్ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏదో పావురమంత ప్రశాంతమైన వాళ్ళని, నాకు ఏదైనా పొజిషన్ ఇస్తే కనుక వాళ్ళు ఎక్కడ బాధపడిపోతారో అని, వాళ్ళు లేకుంటే సుభాష్ చంద్రబోస్ వంశమో గాంధీ వంశమో నాకు అర్థం కాలే. వాళ్ళు నాకు ఇచ్చే వాళ్ళు బాధపడతారని నా మీద కాలేసిందే మా పార్టీ లీడరు, అక్కడ ఎవరో కాదు. ఆ బాధ మాకు ఎన్నటికీ తీరంది. మాకు ఎలాంటి సహాయ సహకారాలు కూడా అందించడం లేదు. పులివెందుల నియోజకవర్గంలో హైయెస్ట్ కడప పార్లమెంటులో రెడ్డిస్ ఉండేది పులివెందుల నియోజకవర్గం. 75,000 చిల్లర ఉన్నాం. మా కమ్యూనిటీ సుమారుగా 46,000 47,000 ఉన్నాం మేము పెడకట్టి. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా మాకు ఎలాంటి ప్రాతినిధ్యము కల్పించలే. ఓకే, పెడకంటి రేట్లకు మేము ఆ ఇతరులకంతా పల్లకీలు మోసేదానికే సరిపోయింది మా జీవితం అంతా. ఇతరులకు బోయలుగా మోసి పల్లకీలు మోసి గునిపోయినాం. ఇంకా దేపుతాం, దేకిస్తుంది. ఏ రాజకీయ పార్టీ కూడా అర్థం చేసుకోకపోతే ఏం చేయాలా? ఆయన ఇప్పటికైనా అర్థం చేసుకుంటాడనే భావిస్తున్నాం. వాళ్ళ క్రూరకృత్యం ఎలాంటిదో. 75 సంవత్సరాల వయసులో వాళ్ళ తండ్రి కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు, 78లో వాళ్ళ తండ్రికి సమకాలికుడు, ఒకే హౌస్లో ఉండారు. అటువంటి వారిని రాజమండ్రి జైల్లో పెట్టి ఏసీ లేకుండా, వెస్ట్రన్ వాషింగ్ టాయిలెట్ లేకుండా అనేక కష్టాలకు గురి చేసి మేడంను కూడా నిండు అసెంబ్లీలో తూలనాడితే అది మాకు ఎప్పటికీ బాధ కలిగిస్తుంది. ఇది ఇక్కడనే కదా, ఆయన ముందర చెప్తా స్టేట్ అంతా ఎలుగెత్తి సాడతా. మా పెమ్మసాని ప్రభువులు రాజ్యం చేసి సేనాధికారులు ఉండే మా గండికోట దుర్గం ఎక్కి కూడా ఎలుగెత్తి సాడతా, మాకు అన్యాయం జరిగింది, ఇప్పటికైనా మీరు సరిదిద్దండి, పార్థసారథి విజయంలో అన్యాయం జరిగిందని ఒక తీర్మానమే చేసి ఉండాల్సింది మహానాడులో. అది చేస్తే ఇంకా మీకు కనీసం మీకు గుర్తించినట్టుండేది.